అసలు ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ జాబ్లలో ఉన్న వాళ్ళని ప్రిపేర్ అయ్యేటట్టు ఓకే క్యాలెండర్ ఇచ్చిండ్రు, ఒక డేట్స్ మెన్షన్ చేసిండ్రు, షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అవుతాయి కదా అని చాలామంది జాబ్స్ చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళు, బయట ప్రైవేట్లో చేసేవాళ్ళు కూడా జాబ్స్ మానేసుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లీవ్స్ పెట్టుకొని జాబ్ క్యాలెండర్ని నమ్ముకొని ఇవాళ ప్రిపేర్ అవుతుంటే అట్లీస్ట్ హోప్స్ లేవు. ఇప్పుడు అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని రకాల వర్గీకరణలు అవుతాయో తెలియదు, అసలు ఏ రిజర్వేషన్ల లెక్క ఎప్పటికీ తేలుతుందో తెలియదు. ఇచ్చిన మాటలు, చట్టబద్ధంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో చెప్పిన మాటలే ఇవాళ రియాలిటీలో లేవు. ఇంకా మీద నుంచి బయట నుంచి ఒక స్టేట్మెంట్ మే నుంచి ఇస్తాము, జూన్ నుంచి ఇస్తాము అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు. అసలు మా బతుకైతే అసలు ముందుకు అట ఏ జాబ్ చేయలేము, ఇటు అసలు ఇది ప్రిపేర్ కాలేక మంత్స్ నుంచి టైం వేస్ట్ చేసుకుంటూ బాధలో ఉంటే కనీసం ఇట్లాంటి పరిస్థితి మరి తెలంగాణ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ సెక్టర్. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉందని ఆలోచిస్తారు, అండ్ సొంతంగా కూడా అంత రిచ్ ఫెలోస్ కూడా ఇక్కడ ఎక్కువ మంది లేదు. టైం జనాలకు ఎట్లా వస్తుంది, అసలు బతుకు తెరువు లేదు. అసలు మాకైతే చెప్పడానికి అసలు ఈ పూట తింటే నైట్ తింటామో లేదో కూడా తెలియని పరిస్థితిలో మేము